శుక్రవారం ఏంటండి బాబు, నిజంగా సంక్రాంతినే తలపిస్తోంది. వచ్చేది కుర్ర హీరోల సినిమాలే అయినా ఆ హైప్ ఏంటి, ఆ హడావిడేంటి? ఏదో చిరంజీవి బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతున్నట్లు, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలు బరిలో దిగుతున్నట్లు ఏంటి ఆ అంచనాలు? కొన్ని సినిమాలకు అలా అన్ని కలిసొస్తూ ఉంటాయి. ఏమంటారు? పరిస్థితి చూస్తుంటే ఫలితాలు ఎలాగున్నా బయ్యర్లకు మాత్రం డబ్బులు వచ్చేస్తున్నట్లే ఉన్నాయి. ఇది నిజంగా శుభ పరిణామమే కదా. ఇదంతా సరే, అసలు ఈ 3 సినిమాల్లో విజేతగా నిలిచేదెవరు? ప్రస్తుతం ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఎనలైజ్ చేసి చూస్తే వేటికవే గొప్పగా కనిపిస్తున్నాయి. దాంతో ఏది ముందు చూడాలో అర్థం కాక సినిమా ప్రియులు జుట్టు పీక్కుంటున్నారు. జయ జానకి నాయిక టైటిల్ తోనే సగం విజయం ఖరారైపోయింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంతా పాజిటివ్ వైబ్రేషన్సే. ఇక కుర్రాడు బెలంకొండ శ్రీనివాస్ గురించి చెప్పేదేముంది? చిచ్చర పిడుగు. ట్రైలర్స్ లోనే ఇరగదీసేస్తున్నాడు. ఆ ఎమోషన్స్ చూస్తుంటేనే బోయపాటి సినిమా ఎలా తీశాడో అర్థమైపోతోంది. సక్సెస్ పర్సెంటేజ్ 99% ఉన్న దర్శకుడు బోయపాటికి ఇది మరో హిట్ అని ప్రత్యేకించి చెప్పాలా? ఇక రకులు, క్యాథరిన్ల గ్లామరు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు, బెలంకొండ శ్రీనివాస్ స్టెప్పులు, కుర్రాళ్లకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? నేనే రాజు నేనే మంత్రి విషయానికి వద్దాం. దర్శకుడు తేజ సక్సెస్ లో లేడు కదా అని ఎవరైనా అనుకుంటే నిజంగా వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ప్రేమ కథల్నే తీసిన తేజ తొలిసారి కొత్త జానర్ లోకి వెళ్లాడు. రాజకీయ నేపథ్యానికి ఫ్యామిలీ ఎమోషన్లను మిళితం చేసి ఈ సినిమా తీశాడు. సో ఖచ్చితంగా అద్భుతం జరగచ్చు. హీరో రాణా గురించి తెలిసిందేగా. బాహుబలి విజయాలతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిపోయాడు. ఘాజీతో సూపర్ హిట్ కొట్టాడు. ముఖ్యంగా అతని టైం చాలా బాగుంది. ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కాజల్ అగర్వాల్. పోస్టర్లపై కాటన్ చీరలో చాలా ప్రౌడ్ గా కనిపిస్తున్న అమ్మాయిని చూస్తుంటే చాలా మంది కళ్లు తిప్పుకోలేకపోతున్నారంటే నమ్మండి. పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్లు కూడా జరిగేలా ఉన్నాయి. ఇక నిర్మాత డి సురేష్ బాబు జడ్జ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇక లై సినిమా ఏమైనా తక్కువ తిందా? ఆ సినిమా ప్రమోషన్స్ చూస్తేనే అర్థమైపోతోంది భిన్నమైన సినిమా అని. ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు హను రాఘవపుడి వండర్ అనిపించేలా ఆ సినిమా తీశాడని యూనిట్ వర్గాల భోగట్ట. నితిన్ న్యూ లుక్ అయితే అద్దరిపోయింది. తను కూడా ఆ విజయంతో మంచి ఊపు మీదున్నాడు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఎలాగో ఉన్నాడు సినిమాను మోయటానికి. ఇంకేం కావాలి? అయితే ఒకేసారి ఈ సినిమాలు విడుదల చేయటం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు కూడా పలు చోట్ల వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని ఒక రోజు ముందు విడుదల చేయాలి అనుకున్నారు. మధ్యలో ఏమైందో ఏమో మళ్లీ కథ మొదటికొచ్చింది. శుక్రవారమే ఖరారైంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీకెండ్ హడావిడి ఎలాగో ఉంటుంది. ఇక సోమవారం శ్రీకృష్ణాష్టమి, మంగళవారం స్వాతంత్ర దినోత్సవం. సెలవులతో కలిసి లాంగ్ వీకెండ్ అవడంతో అందరూ 11వ తేదీనే ఖరారు చేసుకున్నారు. ఒకేసారి విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు ఘన విజయాలు సాధించాయంటే దానికి కారణం అది సంక్రాంతి సీజన్ అవటమే. సినిమా వాళ్లకు దాన్ని మించిన సీజన్ మరొకటి ఉండదు. రేపు శుక్రవారం కూడా అదే జోష్ కనిపిస్తోంది. మరి ఈ శుక్రవారం సంక్రాంతిని తలపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.